డీటెయిల్స్ అన్ని రాంగ్ చెప్పారు. ఓకే, అతను ఇప్పుడు శ్యామ్ చెప్తున్న వర్షన్ వేరే విధంగా సాలరీ రాంగ్ అండి. అతనికి మగాడు అయితే చాలు, తమ్ముడు అన్నయ్య అనేది అతనికి అనవసరం. ప్రతి ఒక్కరితో లింక్స్ పెట్టడం అతనికి ఒక చీప్ మెంటాలిటీ అన్నమాట. సొంత వాళ్ళ సిస్టర్ నే ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి దరిద్రంగా వాళ్ళ చెల్లికి ఇంకొక ఆడితో ఉంది అని చెప్పిన మనిషి అలాంటి రోడ్డు అసలు మనిషే కాదంటాను నా దృష్టిలో. కాదండి, నా దగ్గర ఎవ్రీథింగ్ ప్రూఫ్స్ ఉన్నాయండి. ఆ రకంగా లింక్ పెట్టడం వల్ల అతనికి ఏం ఉపయోగం అంటున్నాను. అతనికి ఏం ఉపయోగం అంటే అతనికి నేను ఇంట్లోంచి బయటకు కదలకూడదండి. నాకు స్టార్టింగ్ బాడీ గార్డ్ లో ఉంటానని చెప్పాడండి. మా రిలేటివ్స్ గాని పెద్దలు గాని సమక్షంలో పెళ్లి చూపులు అయింది. ఇది అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ కాదు. అందరినీ అడగండి, వాళ్ళ కుటుంబం మొత్తం ఎన్ని ఇయర్స్ అయినా వర్క్ చేసుకోమన్నారండి. నేను పెళ్ళయి 7వ రోజుకే నేను వర్క్ కి రావాల్సి వచ్చి నా బాధ్యత అది, నా రెస్పాన్సిబిలిటీ. సీరియల్ నటి కదా, తప్పనిసరిగా మీరు ఇల్లు దాటాల్సి ఉంటుంది. ఆ విషయం అతను తెలుసు కదా, మళ్ళీ ఎందుకు ఈ కండిషన్? తెలుసు, అన్ని ఒప్పుకున్నారు. తర్వాత మళ్ళీ మొత్తానికి మొదటికి వచ్చేసాడు. నేను సీరియల్స్ చేయకుండా నా మేనేజర్ కే కాల్ చేసి మా మేనేజర్ కి చెప్పాడు, అమ్మాయికి కెరీర్ లేకుండా చేయండి, డేట్లు ఇవ్వకుండా ఉంటే వచ్చి చచ్చినట్టు వచ్చి కాపురం చేసుకుంటది అని చెప్పాడు. నా దగ్గర ఎవ్రీథింగ్ ప్రూఫ్స్ ఉన్నాయి, నా దగ్గర రికార్డ్ ఉంది. మా మేనేజర్ మాట్లాడింది. మేనేజర్ కి ఫోన్ చేసి గంటన్నర మాట్లాడాడు. నా హస్బెండ్ క్యారెక్టర్ అబ్బాయికి ఫోన్ చేసి, సీరియల్లో నా హస్బెండ్ క్యారెక్టర్ నా కొలీగ్ ఫోన్ చేసి ఎవరెవరికో ఫోన్ చేసి నా పరుగును ఏమన్నా చేద్దామని అనుకుంటున్నాడా, నన్ను ఏమన్నా చేద్దాం అనుకుంటున్నాడో తెలియదు. నా హస్బెండ్ క్యారెక్టర్ అబ్బాయి కూడా రీసెంట్ గా ఫోన్ చేసి ఏవేవో చెత్త మాటలు మాట్లాడి మీరు ఒకటంట అదంట అంటే ఒకళ్ళతో సరిపోదండి.